ఈరోజు సోషల్ మీడియాస్లో మనం చూస్తే పిల్లల పరిస్థితి చాలా భ్రష్టు పట్టిపోయిందని చెప్పాలి. చాలా భయంకరంగా మారిపోయారు పిల్లలు. బాల్య దశ చాలా అగమ్య గోచరంగా మారిపోయింది. నెక్స్ట్ జనరేషన్స్ మరి ఎలా ఉండబోతున్నాయో తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. చిన్న చిన్న పిల్లలు చంపేసే వరకు వెళ్ళిపోతున్నారండి. లోపం ఎక్కడ జరుగుతుంది? బైబిల్లో భక్తుల్ని మనం చూస్తే యోసేపు గారు కొంతకాలం మాత్రమే తండ్రి దగ్గర ఉన్నాడు. చక్కగా పోయబడ్డాడు. దేవుని వాక్యం చేత చక్కగా నిరూపించబడ్డాడు. ఇంటర్నల్ పర్సనాలిటీ, ఇన్నర్ పర్సనాలిటీ వయసు పెరిగే కొలది అదే పర్సనాలిటీ డెవలప్ చేశాడు. దేవుడికి ఇష్టంగా ఉన్నాడండి. సమూయేలు గారు తల్లి దగ్గర కొంతకాలం మాత్రమే ఉన్నాడు. ఆ ఉన్న 5-6 సంవత్సరాలు చక్కటి ఫౌండేషన్ వేసింది. దేవుని వాక్యానికి అప్పగించింది. ఆయన చక్కగా బ్రతికాడు. గొప్ప స్థితిలో ఉన్నాడు. ఒక ఎస్తేరు రాణి మొర్దెకై చేత చక్కగా దేవుని వాక్యం చేత కట్టబడ్డారు. చక్కటి ఫౌండేషన్ బాల్యంలో పడింది. పెద్దయ్యాక ఆమె ఎంత హోదాలో ఉన్న, ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడు పాదాల దగ్గర తల వంచిందండి. గొప్ప స్థితిలోకి వెళ్ళిన అణిగి మణిగి ఉంది. మరి ఈరోజు పిల్లలు అలా ఉంటున్నారా? ఓటీటీలు చూస్తారు, తర్వాత క్రైమ్ వీడియోస్ చూస్తారు. ఫోన్ వాళ్ళ దగ్గర ఎంత సమయం ఉంటుందో పట్టించుకునే తీరిక పేరెంట్స్కి ఉండదు. ఏదో మన పని మనం చేసేసుకుంటాం కదా, వాళ్ళు ఏదో చూసేసుకుంటారు, టైం ఇలా పాస్ అయిపోతుంది, వాళ్ళు అల్లరి చేయట్లేదు కదా, వాళ్ళు భోజనం చేసేస్తున్నారు కదా అని అనుకుంటాం. కానీ ఆ బుర్రలోకి, ఆ లోపల బ్రెయిన్లోకి ఎక్కకూడని సమాచారం ఏదైనా ఎక్కేస్తుందేమో. చంపాలని, లేకపోతే ఘోరమైన దుష్కార్యాలు చెయ్యాలని, కామ వికారమైన ఆలోచనలోకి పిల్లలు ఎక్కడైనా వెళ్ళిపోతున్నారేమో గమనిస్తున్నావా? ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉన్నారండి? మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సూటిగా మనతోనే మాట్లాడుతుంది.